కష్ట సమయంలోనే నిజమైన మిత్రులు బయటకు వస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియా రష్యా. ఎలా అంటారా, అది 1971. ఆ రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఒకే దేశంలో ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రీడమ్ కోసం వెస్ట్ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఒక ప్రజలు మన ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్ కి మైగ్రేట్ అయిపోయారు. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ని స్టార్ట్ చేసింది. ఆ టైంలో కూడా మన ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే అమెరికా, చైనా, బ్రిటన్ దగ్గరికి వెళ్లి యుద్ధం కోసం హెల్ప్ అడిగింది. అప్పుడు ఈ మూడు దేశాలు తమ దేశాల యొక్క పవర్ఫుల్ షిప్స్ ని, సబ్మెరైన్స్ ని మన బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ మీదుగా చుట్టుముట్టాయి. దీంతో వెంటనే సీన్ లోకి రష్యా ఎంటర్ అయింది. ప్రపంచ దేశాలు మొత్తం ని ఎదిరించి మరి జెట్స్, షిప్స్, సబ్మెరైన్స్ ని ఇండియా కోసం పంపింది. అంతేకాకుండా ఎవరైనా ఇండియా మీదకి దాడి చేస్తే అది మా రష్యా మీద దాడి చేసినట్టు అని వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకి అన్ని దేశాలు ఈ మాస్ వార్నింగ్ కి భయపడిపోయాయి. దీంతో మన ఇండియా ఈ వార్ ని గెలిచింది. 90,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ లొంగిపోయినట్టు చేసింది. బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చినట్టు చేసింది. ఒకసారి మీరే ఆలోచించండి, ఒకవేళ ఆ రోజు రష్యా సీన్ లోకి ఎంటర్ అవ్వకపోతే మనం ఆ యుద్ధం ని గెలిచే వాళ్ళం కాదు. నిజమైతే జై అని కమెంట్ చేయండి. మీకు కానీ మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.